వెల్కమ్ టు ఎపిసోడ్ 8. మేమందరం కలిసి ఓపెనింగ్ డేట్ ఫిక్స్ అయ్యాం 8th డిసెంబర్. బట్ ఇక్కడే పెద్ద ప్రాబ్లం వచ్చింది. మా పేరెంట్స్కి ఎట్లా చెప్పాలని. ఏదైతే అది అయింది, చెప్దామని ఫిక్స్ అయినాం. మా ఇంట్లో చెప్పగానే ఫస్ట్ వాళ్ళు జోక్ అనుకున్నారు, నమ్మలేదు మమ్మల్ని. కొన్ని ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంటేషన్ చూపించిన తర్వాత షాక్ అయ్యారు. ఫస్ట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్, ఎంత ఇన్వెస్ట్ చేసిరా? 80 lakhs అని చెప్పారు. చెప్పగానే మా మమ్మీ నోరు తెరిచింది. మా డాడీ, వీడికి జోకులు చేయడం బాగా అలవాటు అయిపోయింది, ఇంట్లోకి ఒక పాల ప్యాకెట్ తెమ్మంటే తేడు కానీ వీడు 80 lakhs పెట్టి బిజినెస్ పెట్టినా అన్నాడు. అసలు అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చిర్రా మీరు అని అడిగి, ఇక మా డాడీకి అన్ని చూపించిన ఎక్కడెక్కడి నుంచి తెచ్చినో ఏంది అని చెప్పేసి. మా డాడీ అదంతా చూసి మస్తు భయపడ్డాడు. అంత అమౌంట్ ఎట్లా క్లియర్ చేస్తారా అని ఒక షాకింగ్ ఫేస్ పెట్టి అడిగిండు. ఇక మనకి దూలు ఎక్కువ. ఇక నేను బిజినెస్ చేసి క్లియర్ చేస్తా డాడీ అన్న. మా డాడీ సీరియస్గా నన్ను ఇట్లా చూసిండు. ఇంకా నేను సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయినా. మా మమ్మీ నా దగ్గరకు వచ్చి, నాకు తెలుసురా నా కొడుకు పెద్ద మేధావి, గొప్పోడు అవుతాడు ఇలా మా మమ్మీ చెప్తుంది. డాడీ అట్లనే అంటాడు, నువ్వేం పట్టించుకోకు, నువ్వు మంచిగా చేసుకో అంటాడు. ఇదే మ్యాటరు మా బావ మా అన్న వాళ్ళ ఇంట్లో చెప్తే, వాళ్ళ ఇంట్లో సరే చేస్తున్నారా, ఓకే మంచిది చేయండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పారు. చాలామంది నన్ను నువ్వు ఎందుకు పనికిరావు, దేనికి పనికిరావు, ఇట్లా మస్తు మాటలు అంటుండే. ఇక నాకు సపోర్ట్ మా మమ్మీ మా అక్కనే ఫుల్ సపోర్ట్ ఇస్తుండే. ఓపెనింగ్ డే రోజు ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా, చూడండి, చాలా బాగుంటుంది.